వరంగల్ జిల్లా వర్ధనపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు క్రైస్తవ మత బోధనలు వారితో ప్రార్థనలు చేయించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పాఠశాలలోని 20 మంది పిల్లలను ఒకే క్లాసులో కూర్చోబెట్టి ప్రిన్సిపల్ మేరీ సమక్షంలో చర్చ్ ఫాదర్ వేషధారణలో ఉన్న వ్యక్తి మత బోధనలు నిర్వహిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. భోజన సమయాల్లో ప్రేయర్ చేయాలంటూ పిల్లలకు ఫాదర్ చెబుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఓ విద్యార్థి తండ్రి స్కూల్ ఫీజు కట్టేందుకు వెళ్లగా తరగతి గదిలో మత బోధనలు జరుగుతుండడాన్ని చూసి వీడియో తీశారు. ఈ ఘటన పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీడియోపై ప్రిన్సిపల్ మేరీ స్పందించారు. క్రైస్తవ విద్యార్థులకు మాత్రమే మత బోధనలు చేస్తున్నామని అర్థం లేని సమాధానం చెప్పుకొచ్చారు. ఘటనపై విద్యార్థి సంఘాలు తహసీల్దార్, ఎంఈఓ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు వర్ధనపేట ఎంఈఓ శ్రీధర్ పాఠశాల యాజమాన్యంతో మాట్లాడారు. మత ప్రార్థనల్లో పాల్గొన్న విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మత ప్రచారం జరిగిందని నిర్ధారించారు. ఫస్ట్